గోరా మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మేడం సర్ ఒక స్ఫూర్తిదాయక పుస్తకం గురించి, దాని రచయిత గురించి తెలుసుకుందాం. పెళ్లి, అత్తింటి వేధింపులు, మగనితో తెగతింపులు, 20 ఏళ్లకే ఒక జీవితానికి సరిపడా అనుభవాలు ఆమెవి. ఆమె పేరే మంజరి జరూహార్. ఆమె తన బతుకును తానే దిద్దుకోవాలనుకున్నారు. సివిల్స్ రాశారు. దేశంలోనే 5వ, బీహార్లో తొలి మహిళా ఐపీఎస్గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సమర్థతకు, నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. మేడం సర్ పేరుతో తన కథను అక్షరబద్ధం చేసిన మంజరి స్ఫూర్తిమంతమైన గాథ ఇదే. పురుషులు పనిచేసే చోట తమను తాము నిరూపించుకుంటే చాలు. అదే మహిళలైతే ఇంటా బయట నిరూపించుకోవలసిందే. మాది బీహార్ రాష్ట్రంలోని పాట్నా. మా కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి మంచి గృహిణిగా ఉంటే చాలన్నదే వారి అభిప్రాయం. అందుకే నా చదువుకు వాళ్ళు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. 19 ఏళ్ళు వయసు వచ్చేసరికి నాకు వివాహం చేశారు. నా భర్త ఐఎఫ్ఎస్ అధికారి. నాతో గడపడానికి, నన్ను పట్టించుకోవడానికి అతనికి సమయం ఉండేది కాదు. మరోవైపు అత్తవారింట్లో తీవ్రమైన వేధింపులు. వాటిని తట్టుకోలేక కొంతకాలానికే అతనిని విడిచి వచ్చేశాను. నాకు మళ్ళీ పెళ్లి చేయడానికి మా ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు మీరు చెప్పినట్లు చేశాను. ఇక మీదట నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ గట్టిగా వాదించి వారిని ఒప్పించాను. నేను తీసుకున్న అత్యుత్తమైన నిర్ణయాల్లో అదొకటి. భర్త నుంచి విడిపోయిన తర్వాత పాట్నా ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్లో ఆనర్స్, ఢిల్లీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అనంతరం సివిల్స్ ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాను. ఐపీఎస్ అవ్వాలనే నా లక్ష్యానికి కారణం నా కుటుంబంలోని ఉన్నతాధికారులుగా పనిచేసిన వారు పొందిన గౌరవం. వారి నుంచే నేను స్ఫూర్తి పొందాను. నా గురించి విన్నవారందరూ విడ్డూరంగా చూశారు. ఎందుకంటే అప్పట్లో మహిళలు సివిల్స్కి ప్రిపేర్ కావడం చాలా అరుదు. అయితే శ్రమిస్తే ఫలితం ఉంటుందనేది నా నమ్మకం. కష్టపడి చదివాను. 1976లో యూపీఎస్సీ పరీక్ష పాస్ అయ్యాను. బీహార్లో తొలి మహిళా ఐపీఎస్ని నేనే. అంతేకాదు, దేశంలోనే 5వ దాన్ని. సివిల్ సర్వెంట్గా నా ప్రయాణం అలా ప్రారంభమైంది. సిఐడి ఏఎస్పీగా నా తొలి పోస్టింగ్. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నాకు ఇంకా గుర్తుంది. ఐజీ ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విచిత్రంగా చూశారు. నీకిక్కడ పోస్టింగ్ ఇచ్చారు సరే, కానీ నీకు ఏ పని చెప్పాలో నాకు తెలియడం లేదు. ఒక పని చేస్తాను. కిరణ్ బేడి కొత్తగా చేరినప్పుడు ఏం చేశారో తెలుసుకుని ఆ తరువాత ఆలోచిస్తాను అన్నారు ఐజీ. చివరకు ఆఫీసులో కూర్చుని చేసే పనిచ్చారు. ఫీల్డ్లో పని చెయ్యాలనేది నా కోరిక అని, అందుకు అనుమతించాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాను. చివరకు మా నాన్న స్నేహితుడి సిఫారసుతో ఆ అవకాశం వచ్చింది. దాంతో నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఆనందపడ్డాను. కొన్నాళ్ళు బీహార్లో, తరువాత జార్ఖండ్ నేషనల్ పోలీస్ అకాడమీలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లో విధులు నిర్వర్తించాను. నా కెరీర్లో సంచలనాత్మకమైన, సున్నితమైన అనేక కేసుల్లో పనిచేశాను. బీహార్లో మొదట బస్సు దోపిడీ కేసు, బాగల్పూర్ బైండింగ్స్ కేసు, 1984లో సిక్కులపై దాడుల కేసు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలు నా దృష్టికి వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం ధ్యేయంగా పనిచేశాను. నేను చేసిన సేవలకు గుర్తింపుగా ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్తో సహా పలు గౌరవాలు అందుకున్నాను. 2010లో సిఐఎస్ఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయ్యాను. ఆ తరువాత కూడా భారతీయ సంగీత పరిశ్రమ యాంటీ పైరసీ వింగ్కు అధిపతిగా ఉన్నాను. ప్రస్తుతం టీసీఎస్కు సెక్యూరిటీ కన్సల్టెంట్గా, ఫిక్కీ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ కమిటీ సలహాదారుగా వ్యవహరిస్తున్నాను. వ్యక్తిగత విషయానికొస్తే నా బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాకేష్ జరూహార్ను వివాహం చేసుకున్నాను. వృత్తిపరంగా నా ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో ఉంది. కొత్త కొత్త వంటలు చేయడానికి ప్రయత్నించడం, పర్యటనలు నా అభిరుచులు. ఇప్పుడు నా మనుమలతో ఆడుకోవడం నాకు మంచి కాలక్షేపం.
3 ఏళ్ల క్రితం నా ఆత్మకథను రాయాలనే ఆలోచన కలిగింది. అందుకు కారణం నా వృత్తి జీవితం గురించి వివరించడం మాత్రమే కాదు, మహిళలు సమాజం నుంచి ఎదుర్కొనే వివక్ష గురించి చెప్పడానికి కూడా. నా జీవితమంతా మహిళల దుస్థితిని చూస్తూనే ఉన్నాను. పురుషులు మహిళలు సమానం కాదనే భావనను మన సమాజం చిన్న వయసు నుంచే బాలబాలికల్లో నాటుతూ ఉంటుంది. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న ఎన్నో నేరాలకు కారణం ఇదే. విద్యాపరంగా మహిళలు ఎంత విజయం సాధించినా ఇంటి పనుల్లో నైపుణ్యాలు కూడా తప్పనిసరి అనేది చాలామంది భావన. ఆడపిల్లలు హైస్కూల్ స్థాయి వరకు చదువుకొని కుట్లు అల్లికలు నేర్చుకుంటే చాలనే మనస్తత్వం కలిగిన కుటుంబంలో నేను పుట్టాను. చిన్న వయసులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి అత్తవారింట్లో వేధింపులు ఎదుర్కొని భర్త నుంచి వేరుపడ్డాను. అప్పటికి మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే తక్కువ రంగంలో ప్రవేశించాను. అడుగడుగునా సవాల్ విసిరే వృత్తిలో నన్ను నేను నిరూపించుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. ఇవన్నీ అక్షరబద్ధం చేస్తే కొందరికైనా ప్రేరణ కలుగుతుందని, బాలికలకు మహిళా ఉద్యోగులకు తమ జీవితాలను తాము మలుచుకునే అవకాశం ధైర్యం అందించగలుగుతుందని నేను ఈ ప్రయత్నం చేశాను. నేను చెప్పగలిగే కథలు నా జీవితంలో కెరీర్లో చాలానే ఉన్నాయి. కానీ నాలో భావోద్వేగాలకు కారణమైన వాటినే ప్రధానంగా నా పుస్తకంలో ప్రస్తావించాను. ఫీల్డ్లో నన్ను మేడం సార్ అని పిలుస్తూ ఉండేవారు. నా కథకు ఆ పేరు సరిగ్గా సరిపోతుందనిపించింది. అలా నా ఆత్మకథ 2 ఏళ్ల కిందట విడుదలయ్యింది. ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు అమ్మాయిలు పెద్ద సంఖ్యలో పోలీసు వృత్తిలోకి వస్తున్నారు. వాళ్ళు సాధించే విజయాలు వింటున్నప్పుడు ఎంతో సంతృప్తి కలుగుతుంది. వారికి నేను చెప్పేది ఒకే మాట: మీ ప్రవర్తనతో, సమర్థతతో మీ వృత్తి గౌరవాన్ని పెంచాలి. సమాజంలో సానుకూలమైన మార్పు కోసం మీరు వీలైనంతగా దోహదం చేయాలి. ధైర్యం, పట్టుదల, కోరుకునేది సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అని. ఈరోజు మనం మేడం సార్ ఒక స్ఫూర్తిదాయక పుస్తకం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.